మరి జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారితో కలిసి ఈ డివిజన్ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అనుక్షణం తపనబడిన నాయకుడు, ఈ ప్రాంత ప్రజల కోసం, ఇక్కడ ఉండే సమస్యల పరిష్కారం కోసం మరి ఎప్పటికప్పుడు ఆరాటపడ్డ నాయకుడు సోదరుడు మొహమ్మద్ సర్దార్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పరిస్థితి ఎట్లా మారిపోయింది అంటే, పేదల మీదనే జులుం చేయడం, గరీబోళ్ళు ఎక్కడుంటే అక్కడ నువ్వు వస్తే మా పార్టీలోకి రా, లేకపోతే నీ అంతు చూస్తామనే విధంగా వాళ్ళ అరాచకం పూర్తి స్థాయిలో విశృంఖలంగా విజృంభించి ఎక్కడికక్కడ మరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారం మత్తులో ఇవాళ కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉండే కార్పొరేటర్లు, ఇక్కడ ఉండే కాంగ్రెస్ చోటామోటా నాయకులు అందరూ కూడా రేవంత్ రెడ్డి బాటలోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇవాళ హైడ్రా అనే ఒక దందా మోపు చేసినారు హైదరాబాద్లో. ఏంది హైడ్రా? హైడ్రా అంటే రేవంత్ రెడ్డి రెడ్డికుంటల ఇల్లు కట్టుకుంటే కూలగొట్టది. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్లో ఇల్లు కడితే కూలగొట్టది. రేవంత్ రెడ్డి గారి మనుషులు, ఆయన పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ ఇండ్లు బఫర్ జోన్లో ఉన్నా, ఎఫ్టీఎల్లో ఉన్నా, చెరువు మధ్యలో కట్టినా హైడ్రా గల్లబడది. కానీ అదే గరీబోడు కుటుంబం సైజు పెరిగి ఒక ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నా, లేదా కొద్దిగా ముంగటికి వచ్చినా ఇవాళ చిన్న చిన్న గల్లీలల్లో ఎక్కడైతే కనీసం ఒక ఆటో కూడా చక్కగా రాదో ఆ గల్లీలలోకి వచ్చి ఆ గల్లీలల్లో ఇలా గరీబోళ్ళ మీద ప్రతాపం చూపెట్టి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ హరాస్మెంట్ చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా అటు జిహెచ్ఎంసీని, ఇటు హైడ్రాని అడ్డం పెట్టుకొని ఇలా రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే కింద ఉండే చోటా మోటా చిన్న చిత్కా లీడర్ల దాకా హైడ్రా అంటేనే ఒక బ్లాక్మెయిల్ దందాలాగా మారిపోయింది. అట్లా ఈరోజు ఇక్కడ సర్దార్ మృతికి కూడా కారణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హరాస్మెంటు, వీళ్ళ యొక్క దుర్మార్గ విధానాలు తప్ప ఇంకోటి కానే కాదు. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట అన్నారు, 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే హైదరాబాద్లో ఇక్కడ ఉండే గరీబోళ్లకు పట్టాలు ఇచ్చిండు. ఇక్కడ ఉండే గరీబోళ్లకు 1,00,000 మందికి జీవో నంబర్ 58 కింద ఉచితంగా పట్టాలు ఇచ్చి మీరుండాలి, బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ భవిష్యత్ తరాలు బాగుండాలని చెప్పి చూసింది కేసీఆర్ నాయకత్వం. నోటరీ ప్రాపర్టీస్, ఇప్పుడే మా కార్పొరేటర్లు ఇద్దరు దేదీప్య గారు, రాజ్ కుమార్ చెప్తా ఉన్నారు, అన్న ఇవన్నీ నోటరీ ప్రాపర్టీస్ అని. నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేస్తేందుకు, ఎందుకంటే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో కానీ స్లమ్స్లో కానీ, హైదరాబాద్లో 1400 స్లమ్స్ ఉన్నాయి. ఈ స్లమ్స్లో చాలా చోట నోటరీ మీదకి వెళ్ళి ఉంటాయి డాక్యుమెంట్స్. ఆ నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం. ఇలా రేవంత్ రెడ్డికి ఏమైనా బుద్ధి ఉంటే, ఆయన ప్రభుత్వానికి ఏమన్నా పేదల పట్ల ప్రేమ ఉంటే చేయాల్సిన పని ఏంది? ఈ నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. అవసరమైతే ఆ భూహారతో ఏదో తెచ్చిరు కదా అందులో పెట్టి మేము చేసిన దానికంటే ఒక రవ్వ ఎక్కువ చేయాలి పేదోళ్ళకు. కానీ నువ్వేం చేస్తున్నావు? పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే ఒక డాబా వేసుకుంటే అందులో వచ్చి పొక్క కొట్టాలి, వాడు పార్టీలో చేరపోతే నేను సంపుతా అనాలి, చిన్న దుకాణం ఉంటే దుకాణం గులగొట్టాలి, కడుపు మీద కొట్టాలి, గరీబోని కడుపు మీద కొట్టి నోటికాడి బువ్వ గుంజుకొని ఆగమాగం చేసి ఆఖరికి ఆత్మహత్య కుసిగొల్పింది ఇవాళ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అరాచకాలకు మేము ఖచ్చితంగా అడ్డం పడతాం. మొత్తం బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఒక్క పిలుపుతో ఎక్కడ అరాచకం జరిగినా గతంలో హైడ్రా బాధితులకు అండగా నిలబడ్డం, మూసీ బాధితులకు అండగా నిలబడ్డం, లగచర్లలో భూములు గుంజుకుంటామంటే అక్కడ అండగా నిలబడ్డం, నిన్న అలంపూర్లో కూడా ధన్వాడల అక్కడ కూడా రైతులకు అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి సైనికులు. రేపు కూడా నేను ఒకటే అంటున్నా, హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఏ పేదవాడి మీద రేవంత్ రెడ్డి ప్రతాపం చూపెట్టినా మీకు అండగా ఉండేది, ఖచ్చితంగా మీకు అండగా నిలబడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే మాకు తెలుసు హైదరాబాద్ నగరంలో ఇవాళ ఒక్క బోరబండ తీసుకుంటే ఇట్లాంటి స్లమ్లో ఒక 100 ఉంటాయి, ఈ 100 గల్లీలు ఉంటాయి. ఇటువంటి ఈ 100 గల్లీలల్లో ఏది రైటు, ఏది రాంగు, ఏది లీగలు, ఏది ఇల్లీగల్ అంటే దేవుడు కూడా చెప్పలేడు. మరి అటువంటిది కావాలని ఒక బిల్డింగ్ ఏదైతే బీఆర్ఎస్లో పట్టుకొని దాన్నే కొట్టాలి, ఒక బిల్డింగ్లో ఒక కేసీఆర్ సానుభూతి పరుడో అభిమానం కార్యకర్తను ఉంటే వాళ్ళనే సతాయించాలనే విధంగా ఏదైతే అధికారులు కూడా కాంగ్రెస్ నాయకులు ఆడించినట్టు ఆడుతున్నారో వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, అన్ని రోజులు ఒక్క తీరు ఉండయి. ఇలా ఏ అధికారులు అయితే అతి చేస్తుండ్రో, ఏ అధికారులు అయితే కాంగ్రెస్ వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క పనిచేస్తుండ్రో, ఇది మంచిది కాదు. అధికారం ఎవ్వలకు శాశ్వతం కాదు.
మొన్నటిదాకా 10 ఏళ్ళు మేమున్నాం, ఇవాళ వాళ్ళకి అవకాశం వచ్చింది. రేపు మళ్ళీ బరాబర్ తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారికి అవకాశం వస్తుంది. వచ్చినాక తప్పకుండా మేము కూడా యాది పెట్టుకుంటాం. ఇన్ని రోజులు 10 ఏళ్ళు మేము అభివృద్ధి, సంక్షేమం, పేదలు అందరు మా వాళ్ళే అన్నట్టు పనిచేసినాం. కానీ మీరు ఇట్లే పనిచేస్తే, ఇదే తీరుగా మా వాళ్ళ మీద పగబట్టినట్టు చేస్తే పక్కా హిసాబ్ కితాబ్ అన్ని రాసుకుంటాం. 100% మేము కూడా రేపటి రోజున గవర్నమెంట్లోకి వచ్చినాక అన్ని మ్యాటర్స్ కూడా మేము కూడా తప్పకుండా చూడాల్సి వస్తుందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. आज हमारे जो मोहम्मद सरदार हैं भाई, उनको इतना हरास किया गया, उनके साथ इतना जुल्म किया गया, उनके कारोबार पे, उनके घर पे, और वजह एक ही था, उनकी गलती एक ही थी कि इलेक्शन में हारने के बावजूद आज केसीआर साहब के साथ मैं रहता हूं, इसी पार्टी में मैं जन्मा और इसी पार्टी में मैं आखिरी दम तक रहूंगा बोल के आज सरदार जो एक फैसला लिए, उस वजह से आज उनको इतना हरासमेंट करके उनको मजबूर करे खुदकुशी करने पे। मैं यहाँ के जितने भी अफसर है जीएचएमसी के और बाकी अफसर है, मैं उनसे रिक्वेस्ट भी करना चाहता हूँ, सत्ता सरकार किसी एक का नहीं होता, हमेशा वो तो बदलते रहता। आप गलती मत करो, कांग्रेस वालों के दबाव में आके, कांग्रेस वालों के कोशिशों में आके, आप भी साजिशों में आके आप भी शामिल होके गलती मत करो। अगर गलती करेंगे तो 3 साल बाद फिर केसीआर की हुकूमत आती, केसीआर साहब की सरकार आती। हम लोग अभी हर चीज़ का हिसाब किताब रख रहे हैं, ये अच्छी बात नहीं है। क्योंकि अगर आप एक बोराबंडा आएंगे आज, यहाँ पे कम से कम 100 ऐसे गली दिखेंगे आपको जिसमें आप बता भी नहीं पाएंगे कि कौन सी बिल्डिंग किसकी है और कौन चीज़ क्या है। यहाँ पे नोटरी प्रॉपर्टीज़ काफ़ी ज़्यादा है। कोशिश हमने की थी नोटरी प्रॉपर्टीज़ के वास्ते, केसीआर साहब जब थे 1 लाख पट्टा तो हम दे दिए जियो नंबर 58 के अंडर हैदराबाद में। साथ ही साथ हमने कोशिश शुरू कर दी थी कि धरनी के अंडर ये नोटरी प्रॉपर्टीज को भी रेगुलराइज किया जाए। अगर रेवंत रेड्डी को और कांग्रेस को गरीबों की तरफ उनको अगर कुछ हमदर्दी है, गरीबों के लिए कुछ उनके दिल में जगह है, तो आपको क्या करना चाहिए, ये सारे नोटरी प्रॉपर्टीज को आप रेगुलराइज करो जल्द से जल्द। ये नहीं कर रहे हो आप, उल्टा आप आके ये नोटरी है, ये ऐसा है वैसा है बोल के गरीब जो है, जो 2 लोग 3 लोग 4 लोग उनके फैमिली के साथ एक जगह रह रहे हैं, उसको आप तोड़ने की कोशिश कर रहे हो, उनके पेट पे मारने की कोशिश कर रहे हो। ये बिल्कुल गलत है। मैं कांग्रेस हुकूमत से, खास राहुल गांधी साहब से भी मैं पूछना चाहता हूँ, आप बार बार कहते हो मोहब्बत की दुकान, आप कहते हो कि यूपी में बुलडोजर राज चल रहा, यूपी में गरीबों के साथ जुल्म किया जा रहा। आज यहाँ पे तेलंगाना में क्या हो रहा आप देखिए, हाइड्रा के नाम पे आपकी कांग्रेस की हुकूमत क्या कर रही है आप देखिएगा, समझने की कोशिश करिए। हर गरीब के पीछे आपकी हुकूमत यहाँ पे पड़ गई। रेवंत रेड्डी की जो मकान है कोडंगल में, जो रेड्डी कुंटा में है, रेड्डी कुंटा मतलब एक तालाब, उसको कोई नहीं टच करता। उसका भाई तिरुपति रेड्डी का मकान यहाँ पे, वो एक आलीशान बंगला है, मकान नहीं बंगला, आज FTL में है, तालाब में है, उसको कोई नहीं छूता। साथ ही साथ पटनम महेंद्र रेड्डी, पुंगुलेटी श्रीनिवास रेड्डी, इनके पूरे मकान और आलीशान महल तालाब के अंदर है, FTL के अंदर है, उसको भी कोई नहीं छूता। पर आज गरीब जो भी है उसके साथ इतना जुल्म किया जा रहा है। राहुल गांधी साहब, क्या यही है आपकी मोहब्बत की दुकान? आप यहाँ पे तेलंगाना में मोहब्बत की दुकान नहीं चला रहे, नफरत का मकान बना दिया, आप नफरत का दुकान बना दिए तेलंगाना को और आपके रेवंत रेड्डी की सदारत में। इसलिए मैं राहुल गांधी से भी कहना चाहता हूँ, रेवंत रेड्डी से भी कहना चाहता हूँ, गरीबों पे मत निकालो आपका गुस्सा। अगर लड़ाई करनी है, सियासी लड़ाई, हमसे लड़ो। अगर जेल भेजना है, केस बनाना है, तो हम पे बनाओ। खाली पीली सरदार जैसे एक मासूम बच्चे पे जुल्म करके उसको आज खुदकुशी करने पे मजबूर करके आपको क्या मिल रहा? 2 छोटे छोटे बच्चे हैं सरदार के, उन फैमिली को आज मिलने के बाद हम सबके आंखों में आंसू आ गए। छोटे छोटे बच्चे, 2.5 साल का बच्चा, 1 साल का बच्चा, ऐसे बच्चों पे आजकल बाप नहीं, कल उनके बड़े होते होते तो क्या गुजरेंगी आप, समझने की कोशिश करो। मैं बस इतना ही कहूँगा कि सरदार की फैमिली जो है उनके साथ हम है। दोनों बच्चों के नाम पे आज 5-5 लाख रुपए का फिक्स डिपॉजिट भी हम करें, उनकी तालीम के वास्ते, आगे जाके उनकी फ्यूचर के वास्ते। और साथ ही साथ जो जुल्म किया गया उनके कारोबार को तोड़ के उनके घर पे भी आके, उसके लिए भी एक्स ग्रेशिया हम पार्टी की तरफ से हम ही देंगे। और सरदार की फैमिली हमारी फैमिली है, सरदार की फैमिली BRS की फैमिली है, उनके साथ आखिरी दम तक रहेंगे, उनकी पूरी तरह से हिफाजत और देखभाल हम करेंगे। उनकी भाई, छोटे भाई इब्राहिम है, उनको भी हमने आज यकीन दिलाया कि आपके कारोबार के वास्ते
हम सबके नंबर भी हम दे के आए वहाँ पे, श्रीनिवास यादव साहब के, श्रावण साहब के, हमारे श्रीनिवास रेड्डी MLC साहब के, विष्णु भाई, सोहेल साहब, महमूद अली साहब, सबके नंबर दे के आए कि भाई कोई भी ज़रूरत है तो आप फ़ोन करिएगा। ऐसा नहीं है कि मागंटी गोपीनाथ गुजर गए मतलब हम यहाँ पे कोई ऐसा नहीं फील करिएगा कि आपके लिए देखभाल करने के लिए कोई लीडर नहीं है। पूरा पार्टी आपके साथ है और गोपी साहब की जो कमी है वो महसूस नहीं होने देंगे। हम सब आपके साथ रहेंगे, ये यकीन दिलाते हुए सरदार की फैमिली को जब तक इंसाफ नहीं मिलती तब तक हमारी लड़ाई जारी रहेगी। कोर्ट भी जाएंगे क्योंकि पूरा कागज ऑलरेडी तैयार है और FIR भी ऑलरेडी हो चुका है। अगर कार्रवाई नहीं करती और इंसाफ नहीं मिलती पुलिस के तरफ से और हुकूमत की तरफ से, हाई कोर्ट भी जाएंगे और जरूरत पड़ा तो सुप्रीम कोर्ट भी जाएंगे। जब तक इंसाफ नहीं मिलती तब तक हमारी लड़ाई जारी रहेगी। बस यही कहना था और मैं प्रार्थना करता हूं कि सरदार को और हमारे मागंटी गोपीनाथ साहब को भी जन्नत में जगह मिले और వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆ కుటుంబాలకు మేము అండగా ఉంటామని మళ్ళొకసారి తెలియజేస్తాం। शुरू से बोलते हम ये वाकई को उठा रहे हैं सरदार के गोपीनाथ साहब जो MLA है कि बोराबंडे में बोलते हो सरदार के जैसे कई आपके BRS के लोगों के घर अभी भी स्टील है कहते उनके लिए आप हम ऑलरेडी कमिश्नर से बात कर चुके हैं। अभी यहीं से मैं और श्रीनिवास अन्ना बात भी करें कमिश्नर से। मैं बोला भी उनको अगर रेड मार्किंग शुरू हम भी करें तो बहुत नुकसान होती है आपका। बोला मैं क्या बोल तो हर कांग्रेस लीडर, हर BJP लीडर, हर किसी का अगर हम भी मार्किंग शुरू कर दिए, क्योंकि हम कभी भी ऐसे हम देखिए भाई साहब, हम बदलाव की राजनीति करें 10 साल, बदले की राजनीति नहीं करें। अगर हम भी बदले की राजनीति शुरू करेंगे ना, कांग्रेस और BJP वाले एक एक लीडर को हैदराबाद में बहुत मुश्किल हो जाता, क्योंकि यहाँ पे तो पूरे MLAs हमारे, MLC हमारे, सत्ता हुकूमत कांग्रेस की होंगी, पर हैदराबाद में जो है पूरा पकड़ और पूरा का पूरा रिप्रेजेंटेशन, नुमाइंदगी हमारी है। तो हम भी शुरू करें लेटर लिखना और रेड मार्क डालना तो बहुत मुश्किल हो जाती है रेवंत रेड्डी साहब को। बस यही बोला मैं कमिश्नर को। थैंक यू।